లాగా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం మీద అధికారుల మీద వేధింపులు, ఎవరైతే నీకు గతంలో అనుకూలంగా పనిచేయలేదు నీ ప్రభుత్వం లేనప్పుడు, ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి మెరుగైనటువంటి సలహాలు ఇచ్చి పరిపాలనలో భాగస్వాములు అయ్యారో అటువంటి అధికారులను వెతికి వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళని వేధింపులు, నీకు గిట్టనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకి ఎప్పుడు లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఐఏఎస్లు ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది తప్ప మొట్టమొదటిసారిగా ఐఏఎస్ ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఒక నీచ చరిత్ర, ఒక దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయం, సంస్కృతికి ఈరోజు నువ్వు నాంది పలికినట్టుగా అయింది. అదేవిధంగా ఈరోజు జనాలందరూ అనుకుంటున్నారు వరదలు ఒక పక్క ఉంటే వరదల్ని పట్టించుకోకుండా ఐపీఎస్ అధికారులను ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ జత్వాని కేసులో, సినీ నీతి కేసులో నువ్వు చూపించినటువంటి చొరవ చూస్తేనే ప్రజల మీద నీకు లేదు, కానీ పార్టీ మీద, ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద నీకు ఏ స్థాయిలో కక్ష సాధింపు ఉందనేటువంటిది మనం ఆలోచన చేయగలం. ఈరోజు విశాల్ గుని కావచ్చు, ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి తాతా కావచ్చు రానా, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు కావచ్చు, వీళ్ళందరి మీద కక్ష సాధింపులు పెట్టి వాళ్ళందరి ఏదో దరగరాంది జరిగిపోయింది అన్నట్టుగా నీ పచ్చ మీడియాలో పతాక శీర్షికలో రాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు నువ్వు పూనుకున్నావు. ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ను తీసుకెళ్లి ఈరోజు ఏదో ఒక విధంగా జైల్లో వేసి, జోగి రమేష్ నిన్ను ప్రశ్నించాడని చెప్పని జోగి రమేష్ కొడుకు, చిన్న పిల్లవాడు, యువకుడు రాజీవ్ని తీసుకెళ్లి ఈరోజు నువ్వు జైలు పాలు చేశావు. ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు జరిగాయి. కులం పేరుతో బదిలీలు చేస్తున్నావు. ఒక కులం వాడికేమో ఒక స్థానం, ఒక కులం వాడికేమో అసలు పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కుల ప్రాతిపదికన ఉద్యోగస్తుల బదిలీలు, నియామకాలు జరిగాయంటే అది కేవలం నీ 100 రోజుల పరిపాలనలో జరిగాయనేటువంటిది. ఈరోజు మైనింగ్ శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టావు. బెవరేజ్ కార్పొరేషన్కి పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి మీద ఈరోజు వేధింపులు ప్రారంభమయ్యాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి రామకృష్ణకి సంబంధించి ఆ రోజు మార్గదర్శికి ఆయన వాస్తవాలు మాట్లాడాడు మార్గదర్శిని గురించి అని చెప్పి మార్గదర్శిని గురించి మాట్లాడేటువంటి నెపానికి, నేరానికి మార్గదర్శి సరిగ్గా పనిచేయటం లేదని చెప్పిన దానికి ఈరోజు ఆయన మీద వేధింపులు ప్రారంభించాం. ఈరోజు ఒక్కసారి గమనించి, ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉందా? కనిపించిందా ఈ 100 రోజుల్లో? ఎక్కడా కనిపించినటువంటి దాఖలాలు లేవు. అసలు ఆంధ్ర రాష్ట్రాన్నే ఈరోజు హత్యాచార ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చి, ఆంధ్ర రాష్ట్రం అంటే హత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేసాం. ఎక్కడ పట్టినా సరే హత్యాచారాలు, హత్యలు. ఈరోజు మహిళల మీద దారుణమైనటువంటి మానభంగాలు, అత్యాచారాలు, పిల్లలు, బాలికలు, మహిళలకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు, మహిళల మీద వేధింపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద వేధింపులు జరుగుతున్నా సరే వాటిని ప్రోత్సహించే విధంగా నీ చర్యలు ఉన్నాయి తప్ప వాటిని ఎక్కడ కూడా నిరోధించాలనేటువంటి ఆలోచన ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. వ్యవసాయాన్ని సంబంధించి అయితే వ్యవసాయం కాదు, విధ్వంసాన్ని సృష్టించాం. వ్యవసాయం అనేటువంటిది దాదాపుగా కనుమరుగైపోయింది. సాధారణంగానే ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడతారు. ఎందుకంటే రైతులంటే చిన్నచూపు, వ్యవసాయం అంటే నిర్లక్ష్యం. ఈ రెండు కలగలిపినటువంటి రూపమే చంద్రబాబు. కాబట్టి వ్యవసాయం విషయంలో ఎవ్వరు కూడా చంద్రబాబు అంటేనే వ్యవసాయానికి సంబంధించి విధ్వంసంగా మాట్లాడుకోవాలి. ఈరోజు నువ్వు చెప్పేవే గుర్తుందా? 20,000 రూపాయల రైతు భరోసా. ఎక్కడన్నా 20,000 రూపాయల రైతు భరోసా ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎప్పుడు అమలు చేస్తాం, ఏ విధంగా అమలు చేస్తామని చెప్పి లేదు. కాబట్టి రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశావు. 20,000 రూపాయలు ఇస్తానన్నావు, ఆ హామీని గాలికి వదిలేసావు. క్రాప్ ఇన్సూరెన్స్, ఉచిత ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పెడితే స్పష్టంగా నేను క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వను, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఉండదు, కాబట్టి ఖరీఫ్తో అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పుడు నిర్ణయం కాబట్టి అది అయిపోతుంది, రబీ నుంచి మేము ఎవరి రైతులు వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాల్సిందే తప్ప ఈ రాష్ట్రంలో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. ఈ క్రాప్ నమోదు అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎంత పారదర్శకంగా ఉన్నదో ఈరోజు అంత అస్తవ్యస్తంగా తయారైపోయింది. మార్కెట్లో రైతులకి ఎరువుల లభ్యత లేదు, విత్తనాలు దొరకటం లేదు. ఆర్బీకేల ద్వారానే ఎరువులు, విత్తనాలు అందించేటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశావు. 0 వడ్డీ ఈరోజు దానికి సంబంధించినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో 0 వడ్డీ రుణాలు లేవు.
ఈరోజు రైతులకు సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి పాపం నువ్వు నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు తిరిగి మీరు చేసినటువంటి ఆ CCRC కార్డులకు సంబంధించినటువంటి జారీ నిలిపివేశారు. కాబట్టి కౌలు రైతులు అష్టకష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ధరల స్థిరీకరణ నిధి లేదు. ఈరోజు ధరలకు సంబంధించినటువంటి దాంట్లో గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. విపత్తుల సహాయ నిధి ఏదైతే గతంలో ప్రవేశపెట్టామో అది కనుమరుగైపోయింది. అసైన్ ల్యాండ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అందరికి సంబంధించి పేదల చేతిలో ఉన్నటువంటి 20 సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటే వాటన్నిటిని ఆపేమని చెప్పావు. ఏదైతే వైఎస్ఆర్ ఫామ్ మెకనైజేషన్ ఇచ్చామో యంత్ర సేవ కింద ట్రాక్టర్లు వాటికి సంబంధించి ఆ యంత్ర సేవకు సంబంధించినటువంటిది ఆగిపోయాయి. అగ్రి టెస్టింగ్ ద్వారా ల్యాబులు ఏదైతే ఉన్నాయో ఆ ల్యాబులకు సంబంధించి ఈరోజు అగ్రి టెస్టింగ్ ల్యాబులకి అంతరాయం ఏర్పడ్డాయి. వాటిలో సరైనటువంటి ప్రయోగాలు జరిగేటువంటి పరిస్థితి లేదు. అక్వా యూనివర్సిటీ పనులకి ఈరోజు గ్రహణం పట్టింది. విత్తన సబ్సిడీకి మంగళం పాడావు. వైఎస్ఆర్ పశు బీమా అనేటువంటి దాన్ని ఈరోజు విస్మరించావు. ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ ఉంటే వాటిని మాయం చేశావు. శనగ రైతులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి బోనస్ విధానాన్ని ఈరోజు రద్దు చేశావు. వ్యవసాయ సలహా మండలి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సలహా మండలి రైతుల దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకుని మెరుగైనటువంటి వ్యవసాయం, మెరుగైనటువంటి వనరులు కూర్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు వాటిని రద్దు చేశావు. సంచార పశు వైద్యశాలలు మనుషులకు ఏ విధంగా అయితే వైద్య సేవ అందించడానికి మొబైల్ వ్యాన్స్ ఉంటాయో ఆ విధంగా సంచార పశు వైద్యశాలలకు పెడితే పశు సంపదని పెంచడానికి వాటికి సంబంధించి వాటి గ్రహణం పట్టించావు. కాబట్టి వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా విస్మరించావు. ఇకపోతే విద్యారంగం చూస్తే తమరి పుత్రరత్నమే ఈరోజు పాపం ఆయన విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. విద్యారంగం పూర్తిగా ఈ 100 రోజుల్లో తిరోగమనం పట్టిందని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇంగ్లీష్ మీడియం ఉంటే పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి లేదు అని చెప్పి పేదవాడి మీద కక్ష కట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేశారు. CBSE ఉంటే CBSE ఉండడానికి లేదు అని చెప్పి ఆ CBS ఆప్షన్ లేకుండా CBSEని రద్దు చేశారు. టోఫెల్ పీరియడ్ పెడితే చిన్నప్పటి నుంచి పిల్లలకి కాస్త టోఫెల్ మీద అవగాహన పెంచితే రేపేదైనా ఇతర దేశాలకు వెళ్ళడానికి ఉపకరిస్తుంది అనుకుంటే ఆ పీరియడ్ని రద్దు చేశాం. IBకి సంబంధించినటువంటి అడుగడుగున అడ్డంకులు సృష్టించావు. ఆ విధంగా దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా తల్లికి వందనం కనపడ్డటువంటి వాడికల్లా బాబూ రా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇదిగో ఈ పాప వచ్చింది, ఈ పాపకి 15,000. మాట్లాడేవా లేదా? ఏమయ్యాయి నీ మాటలు? అందరినీ చూపించి ఆ పసిబిడ్డలందరిని చూపించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇదిగో వచ్చినటువంటి ఈ అమ్మాయికి 15,000 అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు, నువ్వు సభల్లో మాట్లాడినటువంటి మాటలు, నీ మంత్రులు ఇళ్ల దగ్గర నిలబడినటువంటి మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు వాటికి సంబంధించి ఎక్కడ ఏమి మాట్లాడకుండా అసలు చెల్లించకుండా అసలు మేము చెప్పామా అన్నట్టుగా ఈరోజు మీరు వ్యవహరించడం వాస్తవం కాదా? గోరుముద్ద అయితే ఘోరమైనటువంటి ముద్దగా పాపం ఇళ్ల నుంచి ఈరోజు బిడ్డలు క్యారియర్లు తెచ్చుకొని భోజనం చేయాల్సినటువంటి దుస్థితి మరలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది. స్కూళ్ళు, హాస్టళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయంటే పేపర్ తీస్తే అతిసార కేసులు, మరణాలు, పాపం వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యి సరైనటువంటి భోజనం ఇవ్వలేనటువంటి దుస్థితిలో కనీసం వాళ్ళకి సౌకర్యం లేకుండా ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది లేకుండా ఈరోజు పాపం తల్లిదండ్రులని మీరు కట్టి రసీదులు తీసుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందని చెప్పి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసేసాం. వసతి దీవెన అనేటువంటి దాన్ని రద్దు చేసేసాం. కాబట్టి వ్యవసాయం విధ్వంసమైంది, విద్యారంగం తిరోగమనంలోకి వచ్చింది. ఇకపోతే ప్రజారోగ్యానికి సంబంధించి, వైద్యానికి సంబంధించి ఉరి వేసినటువంటి పరిస్థితి. ఎందుకో ప్రజారోగ్యానికి ఉరి అన్నామంటే మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటీకరణ నిర్ణయం, ఏదో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారి మీద మాట్లాడావు. నువ్వు కూడా జనార్దన్ రెడ్డి గారి గురించి 2-3 సార్లు ఉదాహరించావు. అటువంటిది నిస్సిగ్గుగా ప్రభుత్వం నడపాల్సినటువంటి ప్రైవేట్ కాలేజీలని 17 కాలేజీలని నేను ప్రైవేటు పరం చేస్తానని చెప్పి ఈరోజు నువ్వు ఆశకి ఈరోజు పోయి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వాటికి సంబంధించి సీట్లు రావడం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి ప్రైవేట్ పరం అయిపోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉండకూడదు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేయకూడదు. ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తే నీకు దాని మీద ఏమి ఆదాయం ఉండదు. పాపం పేద బిడ్డలు ఉపయోగపడుతుంది తప్ప నీకు ఉపయోగపడదని నీ స్వార్థం కోసం ఈరోజు తీసుకువెళ్ళి వాటిని ప్రైవేటీకరణ చేసేటువంటి పాపం పేద కుటుంబాలకు సంబంధించి డాక్టర్ కావాలన్నటువంటి వాళ్ళ కళ ఈరోజు చిదిమి వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసావు. ఆరోగ్య ఆసరా ఏదైతే గతంలో పాపం వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదో పాపం ఆ కుటుంబానికి సంబంధించి కొద్ది రోజులు పని చేసుకోవడానికి ఆ ఆరోగ్యం కుదుటపడేంత వరకు శస్త్రచికిత్సలు చేసిన తర్వాత ఏదైతే ఉందో ఆరోగ్య ఆసరా తీసేసావు.
సిహెచ్సిలో స్పెషలిస్టులు తీసేసి ఆ స్పెషలిస్టుల వైద్యమే ఈరోజు నిర్వీర్యం చేశావు. జీరో వేకెన్సీ మామూలుగా ఏదైతే ఉందో ఎక్కడ వైద్య రంగంలో ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు, అందరూ పూర్తిగా డాక్టర్ దగ్గర నుంచి సపోర్టింగ్ స్టాఫ్ వరకు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మంగళం పాడేశావు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బంద్ చేసావు. గ్రామాలకు వెళ్ళి పాపం వాళ్ళకి మేలైనటువంటి ఈరోజు పాపం వస్తువులు కల్పించి మేలైనటువంటి వైద్యం, వాడుకున్నటువంటి సమస్యలు తెలుసుకుని ఈరోజు వాళ్ళతో మిళితమై వాళ్ళతో మమేకమై ఒక వైద్యుడు వెళ్ళి పాపం వాళ్ళని భరోసా ఇచ్చేటువంటి ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఈరోజు బంద్ చేసావు. ఇంటింటికి వైద్య సేవలు నిలిపివేశావు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏదైతే ఉందో వాటికి గ్రహణం పట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నావు. ఆరోగ్య రంగంలో నిలిచినటువంటి ఆ రోజు నాడు నేడు కింద ఏదైతే పనులు చేపట్టారో వాటి యొక్క రూపురేఖలు మార్చాలనేటువంటి ఆలోచనతో వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా సరే విష జ్వరాలు, వ్యాధులు. ఈరోజు ఎమ్మెల్యేలు కొంతమంది గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కనపడితే దాదాపుగా 10 మంది చికెన్ గునియా ఉంది, డెంగ్యూ ఉంది, అందువల్ల రాలేకపోయామని చెప్పి మాట్లాడుకుంటున్నారంటేనే ఇక పేదవాడి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత అధ్వానంగా ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోగలం. 108, 104 సేవలు ఏదైతే కుయ్యి అంటూ తిరిగాయో చంద్రబాబు పుణ్యమా అని అవి కుయ్యో మర్రో అన్నట్టుగా ఈరోజు తయారైపోయా మామూలుగా 104, 108 వైద్య సేవలు. అదేవిధంగా ఇంటింటికి సంబంధించి ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన ఉన్నదో ఆంధ్ర రాష్ట్రంలో. ఈ దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి గ్రామ స్వరాజ్యానికి ఈరోజు తూట్లు పొడిచారు. అదేవిధంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, పెన్షన్ పంపిణీ చేయడం, ఆ వాలంటరీ వ్యవస్థని 5,000 జీతాన్ని 10,000కి పంచుతానని ఉగాది రోజు నీ నోటుకుండా వచ్చినటువంటి అబద్ధం, తొలి పండగ రోజు మాట్లాడినటువంటి అబద్ధం. ఆ రోజు నుంచి అబద్ధాలతో ప్రారంభించినటువంటి నువ్వు ఆ అబద్ధాలను కొనసాగిస్తున్నావు. 5,000ని 10,000కి తీసుకెళ్తానని చెప్పి జీతాన్ని పెంచుతానని చెప్పి ఆశలు రేకెత్తించి ఈరోజు వాలంటరీ వ్యవస్థని నేను బంద్ చేశానని చెప్పి గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఏదైతే గ్రామ స్వరాజ్యం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయాలనేటువంటి తపన తాపత్రయంతో ఏర్పాటు చేశారో వాటిని పూర్తిగా ఈరోజు సిబ్బందిని తగ్గించేశాం. రేషన్కి వచ్చి డోర్ డెలివరీ ఏదైతే ఉందో ఆ రేషన్ వాహనాలను మొన్న ఏమాత్రం సిగ్గుపడకుండా వాడుకున్నావు. ఆ వాహనాలు వృధా అన్నావు. మన వరదల్లో ఆ వాహనాలు వాడుకున్నావు. రేషన్ డోర్ డెలివరీ సిస్టమ్ని నేను రద్దు చేశాను. ఇంటింటికి పెన్షన్ ఇవ్వమంటే సచివాలయ ఉద్యోగులు ఏదో 4 ఏళ్లకిచ్చి తర్వాత మీరు వచ్చి సచివాలయం దగ్గర తీసుకోండి అని చెప్పి ఇంటింటికి పెన్షన్ పంపించేటువంటి దాన్ని రద్దు చేశాం. గ్రామ స్థాయిలోనే సర్టిఫికేట్లు ఏదైతే ఉందో అన్ని ఇచ్చారు. జగనన్న సురక్ష పేరుతో ఒకటేసారి ఒక క్యాంపు లాగా పెట్టే సర్టిఫికేట్లు ఇచ్చాం. వార్డు సచివాలయాల్లో ఆ సేవలను ఈరోజు రద్దు చేశాం. గ్రామ స్థాయిలో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మామూలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా గ్రామ స్థాయిలో ఈరోజు రిజిస్ట్రేషన్లు ఉంటే వాటిని మంగళం పాడాం. జన్మభూమి కమిటీలు మరలా మొదలు పెడతాం, వాటి ద్వారా మరలా అరాచకం ప్రారంభిస్తానని చెప్పి ఈరోజు సంకేతం. కాబట్టి నీ పరిపాలన ఏ విధంగా ఉందంటే బాబు వచ్చాడు అందరినీ ముంచాడు అనేటువంటి విధంగా ఉంది. విజయవాడ వరదలు సిగ్గుపడాల్సినటువంటి విషయం. అలర్ట్ లేకుండా 24 గంటల ముందు ఉన్నా సరే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు పాపం జనాలు అందరినీ వరదల్లో ముంచి ఎత్తినటువంటి ఘనత చంద్రబాబుది. ఆ ఘోరం పాపం చంద్రబాబుకి తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి. కృష్ణానదిలో వరదకు సంబంధించినటువంటి నియంత్రణలో నువ్వు వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవం కాదా? ఏలూరు వరద నియంత్రణలో కానీ దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడంలో కానీ పూర్తి స్థాయిలో ఈరోజు నువ్వు విఫలం కాలేదా? గోదావరి వరద ఆ జిల్లాలో వైఫల్యం ఈరోజు నీది కాదా? ఎక్స్టెన్షన్ మామూలుకు సంబంధించి ఈ ఎసెన్షియా ప్రమాదంపై నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఆ నిర్లక్ష్యానికి ఆ తర్వాత తీసుకున్నటువంటి వాటి చర్యలను చూస్తే ఒక్కసారి నీకు ఎంత ప్రజల పట్ల శ్రద్ధ ఉందో అర్థం కావటం లేదా? ఈరోజు పేదల ఇళ్లు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి.